పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం ఒక్కసారిగా యుద్ధభూమిగా మారింది. కేవలం 36 గంటలు 2 జిల్లాలు వరుసగా ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్. చివరికి 62 మంది మిలిటెంట్లు హతమైనట్లు పాకిస్తాన్ భద్రతా అధికారులు ప్రకటించారు. వీళ్ళల్లో 4 కీలక కమాండర్లు కూడా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ ఆపరేషన్లో అసలు ఏం జరిగింది? పాకిస్తాన్ సైన్యం మిలిటెంట్లను ఎలా గుర్తించింది? అసలు ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది? ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా పాకిస్తాన్ మ్యాప్లో వాయువ్య ప్రాంతానికి వెళ్ళాలి. ఈ ఆపరేషన్లు జరిగిన ప్రాంతం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్. ఇది పాకిస్తాన్కు వాయువ్యంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం చాలా కాలంగా మిలిటెంట్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ముఖ్యంగా నార్త్ వర్జిస్తాన్, బన్ను జిల్లాల పాకిస్తాన్ భద్రతా దళాలకు, మిలిటెంట్ గ్రూపులకు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా మిలిటెంట్లకు అనుకూలంగా ఉంటాయి. కొండలు, అడవులు, పొదలు, చిన్న చిన్న గ్రామాలు ఉండడంతో దాక్కోవడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోవడం సులభంగా ఉంటుంది. అందుకే పాకిస్తాన్ సైన్యానికి ఈ ప్రాంతంలో కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ ఎప్పటి నుంచో పెద్ద సవాలుగా ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ఆపరేషన్లో ప్రధాన టార్గెట్గా నిలిచింది తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్. దీన్నే పాకిస్తానీ తాలిబాన్ అని కూడా అంటారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. పేరులో తాలిబాన్ ఉన్నప్పటికీ టీటీపీ అనేది పాకిస్తాన్లో పనిచేసే ప్రత్యేక మిలిటెంట్ ఆర్గనైజేషన్. పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ఇది ఎప్పుడూ దాడులు చేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే టీటీపీని నిషేధిత సంస్థగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం నుంచి నార్త్ వర్జిస్తాన్ జిల్లాల ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ మొదలయ్యాయి. ముందుగా అనుమానిత ప్రాంతాలను గుర్తించి మిలిటెంట్లు ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ కదులుతున్నారు వంటి సమాచారం సేకరించి ఆ తర్వాత దాడులు చేపట్టారు. ఈసారి పాకిస్తాన్ భద్రతా దళాలు సర్వేలెన్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. మిలిటెంట్లు చెట్ల పొదల్లో, క్లిష్టమైన ప్రాంతాల్లో దాక్కున్నట్లు గుర్తించి డ్రోన్స్ ద్వారా పైనుంచి సర్వేలెన్స్ నిర్వహించాయి. సాధారణంగా నేలపై ఉన్న సైనికులకు చెట్ల మధ్య దాక్కున్న వ్యక్తులను గుర్తించడం చాలా కష్టం. కానీ డ్రోన్ కెమెరా నుంచి పైనుంచి చూస్తే మూమెంట్, హైడింగ్ పొజిషన్స్, వెహికల్స్ వంటి అంశాలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ సర్వేలెన్స్ ద్వారా మిలిటెంట్లు లొకేషన్ను గుర్తించి అటాక్స్ చేశామని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. నార్త్ వర్జిస్తాన్లో జరిగిన ఈ వరుస ఆపరేషన్స్లో మొత్తం 52 మంది మిలిటెంట్లు హతమైనట్లు పాకిస్తాన్ భద్రతా అధికారులు ప్రకటించారు. వీళ్ళల్లో 4 కీలక కమాండర్లు కూడా ఉన్నారని చెప్పారు. అంటే ఇది కేవలం చిన్న స్థాయి రైడ్ కాదని, టీటీపీకి చెందిన ఒక ముఖ్యమైన మిలిటెంట్ నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్గా పాకిస్తాన్ చెబుతుంది. మిలిటెంట్లు ఉపయోగిస్తున్న వెపన్స్, ఇతర మిలిటరీ ఎక్విప్మెంట్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ కేవలం నార్త్ వర్జిస్తాన్కి మాత్రమే పరిమితం కాలేదు. ఇదే సమయంలో బన్ను జిల్లాలో కూడా వరుసగా దాడులు జరిగాయి. అక్కడ మరో 10 మంది మిలిటెంట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు. మరో 16 మంది గాయపడ్డారని ప్రకటించారు. ఇలా నార్త్ వర్జిస్తాన్లో 52 మంది, బన్ను జిల్లాలో 10 మంది, మొత్తం 62 మంది మిలిటెంట్లు 36 గంటల్లో హతమైనట్లు పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కేవలం పాకిస్తాన్ అధికారిక లెక్కలు మాత్రమే. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉండొచ్చనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, టీటీపీని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ ఇంత పెద్ద ఆపరేషన్ ఎందుకు చేస్తుంది? దీనికి కారణం గత కొన్నేళ్లుగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పెరుగుతున్న మిలిటెంట్ వైలెన్స్. ముఖ్యంగా 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్లో టీటీపీ కార్యకలాపాలు మరింత పెరిగాయని పలు భద్రతా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న జిల్లాల్లో టీటీపీ సంస్థ కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పాకిస్తాన్ చాలా కాలంగా ఆరోపిస్తుంది. టీటీపీ అసలు ఏంటి అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ 2007లో ఏర్పడిన మిలిటెంట్ ఆర్గనైజేషన్. పాకిస్తాన్లో షరియా ఆధారిత పాలనను కోరుతూ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ సంస్థ గతంలో పాకిస్తాన్లో అనేక ఉగ్రవాద దాడులకు బాధ్యత వహించినట్లు ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ సైన్యం, పోలీస్, ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాకుండా
సాధారణ ప్రజలు కూడా టీటీపీ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే పాకిస్తాన్కు టీటీపీ ఎప్పుడూ అత్యంత తీవ్రమైన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ థ్రెట్లో ఒకటిగా మారింది. ఇప్పుడు తాజాగా చేపట్టిన ఈ ఆపరేషన్తో టీటీపీ సమస్య పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడం మాత్రం తొందరపాటు అవుతుంది. గతంలో కూడా పాకిస్తాన్ అనేక మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించింది. కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ టీటీపీ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి దాడులు కొనసాగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హతమైన 62 మంది ఉగ్రవాదుల కంటే ఈ ఆపరేషన్స్ తర్వాత టీటీపీ నెట్వర్క్ ఎంతవరకు బలహీనపడింది, కీలక కమాండర్లు మరణంతో ఆ సంస్థకు ఎంత నష్టం జరుగుతుంది, మిగిలిన ఉగ్రవాదులు మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు అసలు ప్రశ్న, టీటీపీని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ ఇంత పెద్ద ఆపరేషన్ ఎందుకు చేస్తుంది? దీనికి కారణం గత కొన్నేళ్లుగా ఖైబర్ పఖ్తూవాలో పెరుగుతున్న మిలిటెంట్ వైలెన్స్. ముఖ్యంగా 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్లో టీటీపీ కార్యకలాపాలు మరింత పెరిగాయని పలు భద్రతా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న జిల్లాల్లో టీటీపీ సంస్థ కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పాకిస్తాన్ చాలా కాలంగా ఆరోపిస్తుంది. టీటీపీ అసలు ఏంటి అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ 2007లో ఏర్పడిన మిలిటెంట్ ఆర్గనైజేషన్. పాకిస్తాన్లో షరియా ఆధారిత పాలనను కోరుతూ ప్రభుత్వానికి సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ సంస్థ గతంలో పాకిస్తాన్లో అనేక ఉగ్రవాద దాడులకు బాధ్యత వహించినట్లు ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ సైన్యం, పోలీస్, ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా టీటీపీ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే పాకిస్తాన్కు టీటీపీ ఎప్పుడూ అత్యంత తీవ్రమైన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ థ్రెట్లో ఒకటిగా మారింది. ఇప్పుడు తాజాగా చేపట్టిన ఈ ఆపరేషన్తో టీటీపీ సమస్య పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడం మాత్రం తొందరపాటు అవుతుంది. గతంలో కూడా పాకిస్తాన్ అనేక మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించింది. కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ టీటీపీ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి దాడులు కొనసాగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హతమైన 62 మంది ఉగ్రవాదుల కంటే ఈ ఆపరేషన్స్ తర్వాత టీటీపీ నెట్వర్క్ ఎంతవరకు బలహీనపడింది, కీలక కమాండర్లు మరణంతో ఆ సంస్థకు ఎంత నష్టం జరుగుతుంది, మిగిలిన ఉగ్రవాదులు మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.